ఒకడే తలదించిన చూడటంలోనే తెలుస్తుందిరా పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి వెళ్ళేం చెప్పావు డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు ప్రతిమాలేను సార్ రండి బాబాయ్ కూర్చోండి నేను మంచినీళ్ళు తీసుకొస్తాను వద్దమ్మా మంచినీళ్ళు వద్దు కూర్చో అను కార్తీక్ చెప్పిన దాని ప్రకారం సుందర్ని 4 మాటలు ఎక్కువే అనాలని వచ్చాను కానీ ముఖం చూస్తే ఏం అనలేకపోతున్నాను బాబాయ్కి నా మీద ప్రేముంది పైకి కఠినంగా ఉన్నా లోపల ప్రేమ ఉంటుంది నా హెల్త్ గురించి అడగడానికి వచ్చుంటాడు అనుకుంటున్నాను ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా హెల్త్ ఈ మధ్య సరిగ్గా లేదు బాబాయ్ ఇబ్బందిగా ఉంటుంది ఉండదు మరి నువ్వు ప్రతి ఒక్కరిని కష్టపెడుతూనే ఉన్నావు కదా నేనెవరిని కష్టాలు పాలు చేశాను బాబాయ్ నేనెవరిని ఇబ్బంది పెట్టాను నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు ఎవరినైనా మానసికంగా ప్రశాంతంగా ఉండనిచ్చావా నువ్వు అనుతో ఏమని చెప్పావు ఏ విషయం గురించి బాబాయ్ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరిని అడిగితే నువ్వేం చెప్పావు ఏం చెప్పాను బాబాయ్ నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి తండ్రి నా భర్తే అనే కదా చెప్పాను ఎందుకు అలా చెప్పావు మరి ఏమని చెప్పాలి బాబాయ్ నా కడుపులో బిడ్డకి తండ్రి నా భర్త అని చెప్తే కూడా అది మీకు తప్పుగా ఉందంటే నా తలరాత ఎలా తగలబడిందో నాకు అర్థమవుతుంది బాబాయ్ కూతుర్ని పట్టుకుని మీరేమంటున్నారో మీకేనా అర్థమవుతుందా బాబాయ్ అంటే నా కడుపులో పెరిగే బిడ్డ మీకు తెలుసు అది అను మేడం కార్తీక్ల బిడ్డ అని అను మేడం గుచ్చి గుచ్చి నన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు ఎవరు అని అడుగుతుంటే నేను అను మేడం మహకం కాకూడదని ఆలోచించి నా భర్తే అని చెప్తే అది మీకెలా తప్పనిపించింది అను చెప్పింది సరే మీరు విన్నాక నేను చెప్పిన సమాధానం రాంగ్ అని మీకెలా అనిపించింది బాబాయ్ అను సరోగసి బిడ్డ నీ కడుపులో ఉందని తెలిస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా నువ్వు అలా ఎలా చెప్తావు క్షమించాలి బాబాయ్ నాకొకటి అర్థమైంది నేను నా భర్త అంటే ఆ భర్త కార్తీక్ అని మీకు తెలుసు నా భర్తే కాబట్టి నాకు తెలుసు నా భర్త కార్తీక్ అని అను మేడంకి తెలుసా మాట్లాడండి బాబాయ్ నా భర్త కార్తీక్ అనే నిజం అను మేడంకి తెలుసని మీరు చెప్పండి బాబాయ్ నాకంటూ పర్సనల్ గా కొన్ని ఉంటాయి వాటిని హద్దు దాటి అను మేడం అడిగినా నేను బాధపడ్డానే తప్ప ఎప్పుడు అను మేడంని బాధ పెట్టలేదు బాబాయ్ బాబాయ్ మనమిద్దరమే ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ఏంటో అడుగు మీకు దండం పెట్టి అడుగుతున్నాను బాబాయ్ గతంలో నన్ను ఎలా అయితే ప్రేమగా చూసుకున్నారో మీ మనసులో తేడా వస్తే అలా చూడకున్నా పర్వాలేదు కానీ అను చెప్పిందని కార్తీక్ అన్నాడని నన్ను తప్పుడు దానిగా చూడకండి బాబాయ్ కొట్టు క్లోజ్ చేసే ఉంది మటన్ కొడుతున్న సౌండ్ వినపడుతుందేంటి
ఏం మస్తాన్, జైలు నుంచి ఎప్పుడొచ్చావు అక్క అని అడగలేదేంటి? మాట్లాడవేంటి మస్తాన్? అక్కని చూడగానే అక్క బయోపిక్ సినిమాలా కనపడుతుంది కదా. మళ్ళీ లైన్లోకి వచ్చానుగా. ఇక చాలా మంది చరిత్ర బుట్టదాబాలైనట్టేలే. ఏం సుందరి, మనలో మన మాట ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నేనెప్పుడు నిజమే చెప్తాను, అబద్ధం అస్సలు చెప్పను మేడం. ఇప్పుడిక్కడ ఎవరూ లేకపోయినా నీ కడుపులో ఏదో బాధున్నట్టు అలా మెలికలు తిరిగిపోతున్నావు. నీ పర్ఫార్మెన్స్ ఎవరు చూడాలని? నిజంగానే నాకు చాలా బాధ ఉంది మేడం. అంతేకాని ఎవరో చూడాలని ఎవరైనా బాధపడుతున్నట్టు నటిస్తారా? ఇప్పుడు నువ్వు నటిస్తూనే ఉన్నావు కదా. ఇది నటన అనరా? వీటిని డ్రామాలనరా? ఏ వీటికి నువ్వు ఇంకేమైనా కొత్త పేర్లు పెడతావా? మేడం ప్లీజ్, నిజంగానే నాకు హెల్త్ బాలేదు. ఏమైంది? ప్రాబ్లం ఏం కనిపించట్లేదు కదా. కొన్ని నొప్పులు కనబడవు మేడం. బయటికి గాయాలు కానంత మాత్రాన నొప్పి లేదని కాదు మేడం. నాకు నిజంగానే హెల్త్ బాలేదు. సాటి ఆడదానిగా నన్ను అర్థం చేసుకోండి, మీకు చేతులెత్తి మొక్కుతాను. హలో సుందరి, అంతంత పెద్ద మాటలు అనొద్దు. సాటి ఆడదానిగా నేను నిన్ను నమ్ముతాను, నీ బాధని అర్థం చేసుకుంటాను, సరేనా? కొంచెంసేపు రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ మేడం, మీరింత త్వరగా నన్ను అర్థం చేసుకున్నందుకు. అను మేడం ఇప్పుడు అర్థం చేసుకున్నట్టుగానే అన్ని విషయాలు అర్థం చేసుకుంటే బాగుండేది. ఇదేంటి మేడం అర్థం చేసుకుందని చెప్పి ఏదో జ్యూస్ తెస్తుంది. సుందరి, నీలో నీరసం కనిపిస్తోంది. సాటి ఆడదానిగా నీ నీరసం పోగొట్టడానికి ఈ జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకో. మేడం నిజంగానే నా వీక్నెస్ చూసి ఈ పళ్ళరసం తీసుకుని రావచ్చు, కానీ మీరు తాగమనిస్తే మాత్రం మీరు నాకు వేసే పెద్ద పనిష్మెంట్ ఇదే. జ్యూస్ తాగు సుందరి, కాస్త ఎనర్జెటిక్ గా ఉంటుంది. తీసుకో, నీరసం పోతుంది. అది అది ఏమైంది? ఎందుకు తటపటాయిస్తున్నావు? మేడం మీరొచ్చి నాకిస్తున్నందుకు నేను సంతోషపడతాను. సంతోషపడటం కాదు, ముందు నీకు ఎనర్జీ రావాలి, తీసుకో. ఏంటి, దీనిలో ఏవైనా విషయం కలిపాను అనా? డౌట్ ఉందా చెప్పు. డౌట్ కాదు మేడం, నేను కూల్ డ్రింక్ తాగలేను. లేదులే సుందరి, ఈ జ్యూస్ లో ఏదో విషయం కలిపానని నీకు అనుమానం, అంతే కదా? కాదు మేడం. లేదు, నువ్వు కాదని చెప్పినా నీ కళ్ళు భయాన్ని నటిస్తున్నాయి. నీ ఫేస్ రియాక్షన్ మారుతుంది, నీకు ధైర్యం రావాలి. ఈ జ్యూస్ లో ఏం కలపలేదంటే ఫస్ట్ నేను తాగి చూపిస్తాను, చూడు. మేడం ఇప్పుడు నేను తాగకుండా ఉంటేనే నా కడుపులో నీ బిడ్డ హెల్తీగా ఉంటుంది. చూసావా, నేనేమైనా చచ్చానా? లేదే. నువ్వలా అనుకుంటున్నావు, అందుకే తాగి చూపించాను. తీసుకో, ధైర్యంగా తాగు.